అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో 66 మంది లబ్ధిదారులకు 66.59 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. పేదల వైద్య ఖర్చులకు ప్రభుత్వం నిరంతరం భరోసాగా ఉంటుందని ఎమ్మెల్యే దామచర్ల స్పష్టం చేశారు. ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ విడతలో 66 మంది లబ్ధిదారులకు మొత్తం 66,59,772 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. గత 2 సంవత్సరాల కాలంలో ఒంగోలు నియోజకవర్గానికి చెందిన బాధితులకు మొత్తం 20,54,24,411 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించామని వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు వైద్య బిల్లులతో తమ కార్యాలయాన్ని సంప్రదిస్తే అర్హత మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు బండారు మదన్, సూపర్ బజార్ చైర్మన్ నల్లపోతు వెంకటేశ్వర్లు, 24వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు గుంటూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పెద్ద లక్ష్మయ్య, శ్రీనివాసరావు, పశుమతి ఆచార్య లీలావతి, సయ్యద్ సుబ్బారావు, సత్యనారాయణ, వరప్రసాద్, ప్రతాప్, చిన్న శ్రీను, అన్నవరపు నాగరాజు, వట్టికొండ అత్తయ్య, కోటమ్మ, భక్తుల మునిపల్లి వెంకటేశ్వరరావు, కోట హబీబా, అంచబాబు కోటేశ్వరి, జొన్నాదుల విజయలక్ష్మి, దాసరి వెంకట్రావు, వాయిల బుచ్చిబాబు, ఒక 66 మందికి దగ్గర 66,59,000 రూపాయలు ఇవాళ మళ్ళా ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 20,55,00,000 రూపాయలు మనం అన్నీ కూడా ఎవరైతే మా దగ్గరికి వచ్చారో వాళ్ళ బిల్స్ తీసుకొని మా దగ్గరికి వచ్చారో మళ్ళీ మేము గవర్నమెంట్కి పంపించి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద మళ్ళీ వాళ్ళకి వెనక్కి తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా పేదవాళ్ళు ఉండేవాళ్ళు ఎవరున్నా కూడా దీన్ని ఉపయోగించుకోండి. తప్పకుండా కూడా మీకు దాంట్లో కొంతన్నా కూడా ఒక 2 లక్షలు ఉందంటే 1 లక్ష రూపాయలు రావడానికైనా అవకాశాలు ఉంటాయి, మీకు ఉపయోగాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు దగ్గర 66,59,000 ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తూ ఇప్పటి వరకు 20,54,00,000 రూపాయలు దగ్గర 1,666 మందికి మన నియోజకవర్గం తరఫున అందరికి ఇవ్వటం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.